టి రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దగ్గర తీసుకుందాం. దగ్గర తీసుకుందాం. రెండు రైట్ కూడా తీసుకున్నాం. మిర్చి లాంటి కొడాలి చిత్రాన్ని తీసినటువంటి చిత్ర దర్శకులు జై నాగు గారిని కూడా ఈ పండుగలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ జై నాగు గారు. జై నాగు గారు మిర్చి లాంటి కొడాలి చిత్ర దర్శకులు. థ్యాంక్ యూ సార్. రెడీ సార్ ప్లీజ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పెద్దల చేతుల మీదుగా అది అంటే దేవుడికి మనం ఏదైనా నివేదించేది, భగవంతుడికి అర్పించేది మంచిది, అది పాజిటివిటీ. అండ్ మహాలక్ష్మి ఫిల్మ్స్ అంటున్నారు అంటేనే అమ్మవారు లక్ష్మి వస్తుందని. అలాగే అప్పలనాయుడు గారికి బాగా డబ్బు కలిసి రావాలి, మంచి ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయనది నాకు తెలిసి హార్ట్ అండ్ మనీ. డెఫినెట్లీ ప్రతి పైసా మీకు 3 ఇంతలు వెనక్కి రావాలి. అలాగే ఇవాళ డే అంటే మనకి రవిశంకర్ మ్యాన్ ఆఫ్ ద డే, బాయ్ ఆఫ్ ద డే. ఇవాళ దానికి బర్త్డే లాంటిది. ఇటువంటి ప్రతి క్యారెక్టర్కి ఆడియో చేసినప్పుడు అది ఒక లైఫ్ మళ్ళీ. రామ్ గోపాల్ గారితో వర్క్ చేస్తారంటే డెఫినెట్లీ బాగా విషయం ఉంటుందని ఆయన తీసుకుంటారు. పాటలు 6 చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆనెస్ట్గా నేను బయట ఎక్కి అంతకన్నా ముందే చెప్పాను, చాలా బాగా చేశాను. వెరీ హార్డ్ వర్క్, చాలా మంచి కనిపిస్తారు. ఆల్ ది బెస్ట్. అలాగే అందరూ నలుగురు కూడా చక్కగా చేశారు. సర్వీసాచి ఐ థింక్ వీ నీడ్ గైస్ లైక్ యూ హియర్. అండ్ యూ లుక్ సో గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ మగేష్ యూ సో గుడ్ మగేష్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ వెరీ గుడ్. And both the girls, they are amazing. I wish all the best to the whole team and God bless you. Thank you. దాడి అప్పలనాయుడు గారు చాలా తెలివైన నిర్మాత. ఎందుకంటే మేము చాలా సినిమా తీసాం, ఒక సినిమా తీసాం తెలుగులో. కానీ ఆయన ఒక ఒరిస్సా హీరోని, ఒక తమిళ హీరోని పెట్టి తెలుగులో తీస్తున్నారు. అంటే 3 లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ద గ్రేట్ ప్రొడ్యూసర్ అయినా మొట్టమొదటి స్టెప్పే చాలా వ్యాపారాత్మకంగా, కమర్షియల్గా ఒక మంచి హిట్ అవడం కోసం తీస్తున్నారు. అలాగే డైరెక్టర్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్ పనిచేశారు కాబట్టి ఆయన కూడా మంచి వస్తున్న డైరెక్టర్. అలాగే భోజ్పూర్లో ఆల్రెడీ అతనికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ స్టారు, ఇక్కడ కాబోయే సూపర్ స్టారు. ఈ సినిమా కూడా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యి దాడి అప్పలనాయుడు గారి మరో 4 సినిమాలు తీసేలాగా ప్లాన్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్కి వెల్కమ్ చేస్తున్నాం. ఏ సినిమా అయినా మనం తీసిన తర్వాత వేరే భాష డబ్బింగ్ చేస్తాం, కానీ తీయటమే స్ట్రైట్గా 3 సినిమాలు ఆర్ట్స్ కాబట్టి ఇద్దరును. అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి తెలుగులో కూడా ఆ ఇద్దరు హీరోలకి మంచి మార్కెట్ వస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ ఇలా మల్టీ స్టార్ సినిమా తీయడానికి బాగుంటుందని ఆశిస్తూ వీళ్ళందరికీ టీం అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇక నీరాజనం యూనిట్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టినటువంటి కొత్త నిర్మాత అయినటువంటి అప్పలనాయుడు గారికి ప్రత్యేకంగా ఈ సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి వెల్కమ్ చెప్తూ, ఎందుకంటే సినిమా నిర్మాత ఎప్పుడైతే చల్లగా ఉంటాడో 10 మందికి అవకాశం ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి మరి తను వచ్చి ఈ యొక్క సినిమా నిర్మాణం చేస్తూ మరి ఒరిస్సా లాంగ్వేజ్లో అక్కడ సూపర్ స్టార్ అయినటువంటి హీరో సభ్యసాచి గారిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ, మరి అదేవిధంగా మనం ఇప్పుడే చూసాం గతంలో షాపింగ్ మాల్ మనకి ఇక్కడ అందరికీ పరిచయం అయినటువంటి హీరో, మరి ఆ హీరోను డబ్బింగ్ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి మన సోదరులు సురేష్ కొండేటి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారు అక్కడ కూర్చోగానే మా హీరో అని చెప్పేసి అంటే స్వార్థం అక్కడికి వెళ్ళి చూపిస్తూ ఉన్నారు. మరి ఆయన సాంగ్స్ చూస్తుంటే
నిజంగా మనకు ప్రభుదేవ మొదట్లో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా కనబడుతుంది కాబట్టి తప్పకుండా మంచి ఫ్యూచర్ వారికి ఉంది. మరి అదేవిధంగా డైరెక్టర్ గారు వారు దాదాపుగా నా దగ్గరికి నిన్ననే వచ్చారు. మరి వీరందరూ వచ్చేసి తప్పకుండా ఈ యొక్క సినిమా ఆడియో ఫంక్షన్ రావాలంటే సరే రావడం జరిగింది. వారు చేసినటువంటి వారి యొక్క గత 15-20 సంవత్సరాల అనుభవాన్ని ఇక్కడ పూర్తిగా శ్రమించి మరి ఒక మంచి సినిమా నిర్మాణం చేయడానికి దోహదపడి మరొక తెలుగు అమ్మాయి కారుణ్య అయినటువంటి తెలుగు అమ్మాయికి ఈ యొక్క సినిమాలో అవకాశం ఇచ్చి మరి ఆ అమ్మాయి కూడా మంచి నటింపజేసి మరి అదేవిధంగా రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే దాదాపుగా ఈ యొక్క భారతదేశంలోనే మన బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ అలాంటి వ్యక్తితోటి సినిమా చేస్తుండంటే నిజంగా మనం అంతా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే సంతోషించదగ్గ విషయం. అలాంటి సినిమాలో మన యొక్క సోదరుడు సినిమా చేస్తుండు అంటే మ్యూజిక్ చేస్తుండంటే నిజంగా సంతోషించదగ్గ విషయం. మరి తప్పకుండా రేపు రాబోయే సినిమాల్లో తప్పకుండా వారికి మా యొక్క బ్యానర్లు కూడా చేసే అవకాశం తప్పకుండా కలిగిస్తారు. ఎందుకంటే నాకు పాత మిత్రుడే. మరి ఇంకా ఈ యొక్క సినిమా యూనిట్ అందరు కూడా అంటే ఎక్కడ చూస్తే కూడా చిన్న సినిమా లాగా లేకుండా మరి సినిమాకు ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా ఈరోజు సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఈ పాటలు చూసాం. పాటలు అయితే మరి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినట్టు కానివ్వండి, మరి లొకేషన్స్లో కానివ్వండి, మరి ఫోటోగ్రఫీ మరి ఎవరు తీశారో కానీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మరి వారికి కూడా తప్పకుండా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన అప్పలనాయుడు గారి గురించి చూస్తే నేను నిన్ననే అంటే మా పెందుర్తి అప్పలనాయుడు గారు, ఎందుకంటే పెందుర్తిలో ఇంకో అప్పలనాయుడు గారు వీరి మామగారు నాకు మంచి మిత్రులు. మరి అప్పలనాయుడు గారు ఎందుకంటే ఇక్కడ వచ్చారు వ్యవసాయం చేస్తున్నారు కదంటే లేదండి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ తోటి మరి రావడం జరిగింది. మరి తప్పకుండా అందరు ఆశీర్వాదం కావాలని చెప్పడం జరిగింది. సామాన్యంగా ఇందాక మా అన్న రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఒక పొలంలో 3 పంటలను చూసాం. మరి సినిమాలో కూడా 3 లాంగ్వేజ్లో తీసినటువంటి ఘనత మా అప్పలనాయుడు గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈనాడు ఈ యొక్క సినిమా ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ఎంతోమంది మహానుభావులను ఈరోజు మన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అగ్ర దర్శకులుగా వాళ్ళు నిలిపినటువంటి మన యొక్క సుపరిచితులు మన యొక్క సాగర్ గారు మరి ఈరోజు మన బ్లెస్సింగ్ ఇవ్వడానికి విచ్చేశారంటే నిజంగా ఈ యొక్క స్టేజ్ మీదనే ఈ యొక్క సినిమా సక్సెస్ కనబడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క టీం ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సినిమాని ఏ విధంగా అయితే నిర్మాణం చేపట్టారో అదేవిధంగా ప్రమోషన్ చేసి ఈ యొక్క సినిమాను నిలబెట్టి సరైన సమయంలో రిలీజ్ చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సినిమాకు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆదరించి అభిమానించి అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ఇలాంటి సినిమాలను మరి ఎంకరేజ్ చేస్తూ వారికి సపోర్ట్గా నిలవాల్సిందిగా మరి ఈ యొక్క సినిమా యూనిట్ తరపున వారికి ప్రత్యేకంగా వేడుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. పవన్ చాలా హార్డ్ వర్కర్. అతను వర్క్ చేస్తున్నప్పుడు నేను చూస్తుంటే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేప్పుడు కూడా అంత కష్టపడలేదేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటాయి. ఇంకా రవిశంకర్ నాకు పరిచయం అయినప్పటి నుంచి యూ హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్. అది మనకి సాంగ్స్లోనే మంచి బీట్తో పాటు మంచి ట్యూన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ సినిమాకి అప్పలనాయుడు గారు ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఆయనకి మంచి ఫలాన్ని ఇస్తుంది. ఇక సవి చాట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ 1 హీరో ఇన్ ఒరియా.
మహేష్, ఈజ్ ఫ్రమ్ తమిళ్. సో వీళ్ళిద్దరిని పెట్టుకుంటుంటేనే ద డైరెక్టర్ టాలెంట్ అంటే ద మైండ్ సెట్ బిజినెస్ మీద డైరెక్టర్కి ఎప్పుడూ ఉండాలి. మనం తీసిన సినిమానే కరెక్టు అనుకుండగా మనం తీసే సినిమాకి వ్యాపారం కావాలంటే ఏం కావాలి అన్నది తెలిసిన డైరెక్టర్. సో ఎనీహో అమ్మాయిలు కూడా బాగున్నారు, మ్యూజిక్ బాగుంది. నాకు తెలిసినంత వరకు నేను చాలా సినిమా చూశాను. ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ టు ద ఎంటైర్ యూనిట్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. చేసినటువంటి ప్రేక్షకులందరికీ, మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చిత్రం టీంతో, ప్రొడ్యూసర్ గారితో, డైరెక్టర్ గారితో, మ్యూజిక్ డైరెక్టర్ తోటి, హీరోలతోటి, ప్రతి ఒక్కళ్ళతో నాకు మంచి రిలేషను. మేమంతా బాగా ఫ్రెండ్స్. ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా సాంగ్స్ జరుగుతున్నప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ మూమెంట్లో కలిసి ఇలా జరుగుతుంది ఇది అని చెప్పేవాళ్ళు. ఈ నీరాజనం టీము ఎంత మంచి టీం అంటే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు ఈ మంచితనం చాలు ఈ సినిమా సక్సెస్ అవ్వటానికి. ఈ టైటిల్ చాలు. ఇంకోటి ఏంటంటే జనరల్గా కొత్త వాళ్ళతో తీసి సినిమా రిలీజ్ అయితే సక్సెస్ అవుతుందో లేదు ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయో లేదో తెలియదు, అటువంటి పొజిషన్. కానీ ఈ సినిమాకి ఫస్ట్ నాతో సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్, తను బాగుండాలి, నేను ఎలా ప్లాన్ చేస్తే ఈ సినిమా ముందు తనకి డబ్బు వస్తుంది అని ప్లాన్ చేసి ఒడియా హీరో మా చవిచాసిదా బాగా ఫ్రెండ్ నాకు. అలాగే తమిళ్ మహేష్ తను చాలా మంచి హీరో, అద్భుతమైన హీరో తమిళ్లో. ఇలా తమిళ్లో ఒరిస్సా ఈ ఇద్దరు హీరోలను కలిపి చేస్తే 3 లాంగ్వేజ్లో తీసి ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసినందుకు ముందు మా శిష్యుడు అవనాకళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అలా ప్లానింగ్ ఉండాలండి డైరెక్టర్కి. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ నమ్మొచ్చి అమౌంట్ పెట్టాడంటే ఫస్ట్ తనకి సేవ్ చేసే ఆలోచన డైరెక్టర్కి ఉండాలి. అలా లేకపోతే ఏ డైరెక్టర్ లైఫ్లో పైకి రాడు. సో ఫస్ట్ సినిమాకి అంత బాగా ఆలోచించి తను ఇలా మంచి స్కీమ్ ప్లాన్ చేసి మంచి హీరోలు చక్కగా ఉన్నారు ఇద్దరు. లైఫ్లో ఇద్దరు ఇప్పుడు బ్రహ్మాండమైన సక్సెస్ అవుతారు ఈ నీరాజనం సినిమాతోటి, తెలుగు తమిళ్లో. ఫ్యూచర్లో ప్రతి హీరో కూడా ఇలా ప్లాన్ చేసుకుంటేనే ప్రొడ్యూసర్లు బతుకుతారు ముందు. అలా చేసినందుకు థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ బంగారు లాంటి ప్రొడ్యూసర్, ఇంకా ఆయన ఒక సినిమా తప్పితే ఏదో దీన్ని చూస్తేనే తెలుస్తుంది ఎంత మంచోడని. అది చాలు, భగవంతుడు ఆశీస్సులు అది. ఇక చవిచాసి ఒడియాలో అద్భుతమైన హీరో, బాగా ఫ్రెండు, వెరీ గుడ్ టాలెంట్ పర్సన్, అద్భుతమైన టాలెంట్. మన తెలుగు హీరోల్లో ఏమాత్రం తీసుకుని టాలెంట్ చూస్తేనే కనపడింది సాంగ్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ. ఇద్దరు సీనియర్ హీరోలే. తను కూడా మహేష్ కూడా ఇందాక అంజలిని పరిచయం చేశాడని చెప్పింది, కానీ డైరెక్టర్ చేశాడు. ఫస్ట్ సినిమాలో చేసింది అమ్మాయి తన పక్కన, అద్భుతమైన ఇటు షాపింగ్ మాల్. సో తను ఇద్దరికి అద్భుతమైన మూవీ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్స్ కారుణ్య, తెలుగు అమ్మాయి దమ్మ, అలాగే సనా, ఇద్దరు చక్కగా ఉన్నారు. ఇలాగా ఎంటైర్ టీం బాగా కుదిరింది. కెమెరామ్యాన్ గారు మహేష్ గారు నేను చూశాను ఫస్ట్ నుంచి. మహి చాలా అద్భుతంగా చేశాడు. చూసిన వెంటనే చెప్పా, మహి నీ వర్క్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. చాలా థ్యాంక్స్. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్, నా చండీ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాను మా రవిశంకర్ని. ఫస్ట్ నుంచి ఈరోజు వరకు కూడా మ్యూజిక్ అద్భుతం అన్నమాట. అలాగా నా ప్రతి సినిమా ఇప్పుడు 4 సినిమాలు చేసాం కలిసి. అలాగే వర్మ గారితో ఇప్పుడు 10 సినిమాలు ఏకంగా కంటిన్యూగా. అంటే ఇక అలా ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇన్ని సినిమాలు ఒక డైరెక్టర్తో, నాతో 4, వర్మ గారితో 10, అలా చేస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటుడు అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ 3కి వర్క్ చేస్తున్నాడు తను.
సో అంత మంచి అవకాశం ఇచ్చినందుకు వర్మ గారికి కూడా ఫస్ట్ అది వర్మ గారు చెప్పకనే నాకే ఫోన్ చేసి చెప్పాడు, సార్ వర్మ గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారని. సో మీడియా ద్వారాగా వర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంత మంచి టాలెంట్ ఉన్న రవిశంకర్ భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి తెలుగు ఇండస్ట్రీకి తన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలని, ఈ సినిమాలో ఆడియో కూడా ఎంతో అద్భుతంగా, ఈ సినిమా కూడా ఎంటైర్ టీమ్కి అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సముద్ర గారు. నేను ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్ రాగి ఇంతమంది క్రౌడ్ ఎప్పుడు నేను చూడలేదు. లాస్ట్ 25 years నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడలేదు. నిజంగా ఈ ఫంక్షన్ శిల్పగాది కంటే ఎక్కువ జనాలు ఇక్కడికి వచ్చారు. అప్పలనాయుడు గారు ఆ బ్యాక్ వీళ్ళందరూ ఉన్నారని ఫీల్ అవుతున్నాను. రేపొద్దున ఇండస్ట్రీ అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఆయన చూడగానే మనం చెప్పగలం మంచి అభిరుచి గల నిర్మాత అవుతాడని చెప్పగలం. నాకు మార్నింగ్ కలిసి మాట్లాడినప్పుడు నాకు అదే అనిపించింది. సో అందుకని ఈ ఫంక్షన్కి వచ్చాను. సో అలాగే మన ఒరియా భాషలో అద్భుతంగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన గురించి చెప్పక్కర్లేదు, రవిశాజ్ గురించి. సో ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇది అలవాటైంది సక్సెస్లు, డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే రవిశంకర్ గారు వరుసగా ఇప్పుడు అందరూ చెప్పేశారు ఆయన గురించి, నేను కొత్తగా చెప్పలేదు. మా సముద్రాన్ని పరిచయం చేసి ఆయన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా బాలీవుడ్కి అన్నిటికీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా హీరో షాపింగ్ మాల్, నా రెండో సినిమా అది, నేను చేసిన రెండో సినిమా షాపింగ్ మాల్ మా మహేష్. సో ఈ సినిమా చూసినప్పుడు, నేను తమిళ్లో చూసినప్పుడు న్యాచురల్గా మన తెలుగు కుర్రోళ్ళ ఉన్నాడు, చాలా సాఫ్ట్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో అంజలి కూడా ఆ సినిమా ద్వారా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇద్దరు కాంబినేషన్ భలే ఉంది, భలే సినిమా భలే చేశాడు మహేష్. డెఫినెట్గా తమిళ కంటే తెలుగు బాగా ఆడుతుందనే ఉద్దేశంతో ఆ సినిమా చేశాను. నిజంగా మన తెలుగు ప్రేక్షకులందరూ ఆ సినిమాని బాగా పెద్ద హిట్ చేశారు. ఆ సినిమాకి శిల్పకళ వేదికలో షాపింగ్ మాల్ సెట్ చేసి చాలా గ్రాండ్గా ఆడియో ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. సో కానీ ఇతను పైకి ఇలా కనబడదు కానీ లోపల చాలా అల్లరి ఉంటుంది, బాగా హుషారండి. షూటింగ్లో అందరికీ తెలిసి ఉంటుంది నాకు తెలిసి, చాలా అల్లరి చూసిన మనిషి. సో ఫుల్ ఎంజాయ్ అన్నమాట అసలు షూటింగ్లో. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా తెలుగులో సక్సెస్ అయ్యి తెలుగులోను తమిళ్లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు తర్వాత కూడా. అలాగే తెలుగులో కూడా కంటిన్యూగా మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు సెల్వరాగం అంటే ప్రతి ఒక్కరు చాలామంది అభిమానులు చాలామంది ఉంటారు, దాంట్లో నేను కూడా ఒకడిని. సో ఆయన శిష్యుడు కాబట్టి ఈ సినిమా నుంచి కూడా ఈయన అభిమానులు కూడా చాలామంది అవుతారని కోరుకుంటున్నాను. అలాగే ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది, టేకింగ్ కూడా బాగుంది. అలాగే ఇద్దరు హీరోలు కూడా చాలా గ్రామాలుగా చాలా అద్భుతంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను సీరియస్లీ తెలుగు నేర్చుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ తెలుగు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్. నీరాజనం, లెట్ మీ టెల్ యూ, నీరాజనం ఇది ఒక ఫిల్మ్ కాదు, ఇది ఒక ఫీలింగ్, ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఇది నా అదృష్టం, ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్, అంత టాలెంటెడ్ డైరెక్టర్, అంత మంచి టీమ్, ఆల్వేస్ స్మైలింగ్ కెమెరామెన్ మాహి గారు అండ్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు, మై ఫేవరెట్ కో స్టార్స్ మగేష్, బన్నీ అండ్ ద బ్యూటిఫుల్ లేడీస్. Can you please come near me so that I will be more happy? Sana and Karunya, all our team, we have given our best, and now I request all the media personalities who are present here, I seriously thank you for coming here, and this is my personal request, our team's request, please spread this news that one manchi team, ek bahut acha team and one very good subject is coming up, and I am sure నాకు నమ్మకం ఉంది ఈ సినిమాలో, ఈ టీంలో, మన ఫిల్మ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యసాచి, చాలా సంతోషం పల్నాయుడు గారి తరఫున, అవన్ గారి తరఫున. ఇప్పుడు మీ పక్కన ఒక స్మైలీ హీరోయిన్, మై ఫేవరెట్ డార్లింగ్ సనా బాత్ కర్తే హై. సనా. I would like to thank everyone, especially my director sir, producer sir, my co-stars, and of course Sabyasachi Mishra and Karunya ma'am, Vani sir and Magesh sir, all. Thank you a lot, and I really learned many new things from this movie. It was a great experience working with them,
and especially with Avan sir. it was good and very great experience working with them. Thank you all. Thank you so much. థ్యాంక్ చాలా హ్యాపీగా ఉన్నావు. ఏంటంటే నా ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్లో సురేష్ గుడి గారు మాట్లాడుని మైక్ పెట్టారు. ఆ టైంలో నాకు శుద్ధంగా తెలుగు రాలేదు. ఆ టైం చెప్పేంటి ఏంటంటే నాకు తెలుగే తెలియదబ్బా, నా ఫస్ట్ టైంగా ఈ స్టేజ్లో వచ్చాను, నెక్స్ట్ టైం కూడా ఆడియో నుంచి వచ్చానంటే నా తెలుగులో మాట్లాడాలని అడిగాను. నీరాజన మూవీలో ఆగింది నాకు ఒక ఫీల్ అయింది. ఏంటంటే ఈ మూవీలో పనిచేసే టైము డైరెక్టర్ అవన్ గారు, అప్పలనాయుడు గారు, కెమెరామెన్ గారు, హీరోయిన్ గారు, మా ఫ్రెండ్ సబీర్ జసి గారు అందరిన తెలుగులో మాట్లాడబేకును ఒక ప్లాన్ లేదా ఈ మూవీ చేశాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని అందరినీ చూసిపోయిన ఒక రిక్వెస్ట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా పీపుల్కి అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ సబ్యసాచి అండ్ మగేష్ గారు తెలుగు లాంచింగ్. And congrats to Sana, my beautiful loving darling Sana. Okay, and one more thing, my DOP garu మమ్మల్ని చాలా బాగా చూపించారు. Point to be noted, Sabyasachi and Mahesh garu. Okay. Darling you Sana. Thank you for the opportunity అందరికి. థ్యాంక్ యూ కారుణ్య. ఎందుకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అబ్బా అంటే చేసేది చేస్తారు అంతే వాళ్ళు. ఈ చిత్ర గీతాలన్నీ కూడా అమర్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నిరసన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అవన్ గారికి నేను నమస్కారం. వావ్. తర్వాత మై ఫ్రెండ్ సబిచాచి, మా మగేష్, ఎంటైర్ టీం చాలా చక్కగా కష్టపడి చేసాము. చాలా కష్టపడ్డామండి. కష్టపడ్డామంటే ఇంకా దానికి ఎండలేదు. చాలా కష్టపడ్డాము. పెద్ద సినిమాకి ధీటుగా ఫోటోగ్రఫీ కానీ, మా ఖర్చు కానీ, లొకేషన్స్ కానీ ఎక్కడ వెనకాకుండా చేసాము. కాబట్టి మీడియా మిత్రులు కొంచెం బాగా కోఆపరేట్ చేసి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బని ప్రకాష్ గారు. మీడియా సోదరులకి అలాగే మా నీరాజనం యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత ఒక్క నిమిషం మ్యూజిక్ డైరెక్టర్ గారు, నిర్మాత గారు, దర్శకులు వారు మాట్లాడితే కార్యక్రమం క్లోజ్ అయిపోతుంది. ప్రెస్ వారిని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. డివిఎల్ సినీ స్టూడియో దాడి రవికుమార్ గారి చిత్రానికి చాలా సహకారాన్ని అందించారు. ఒక్క బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన తర్వాత మనం కార్యక్రమం మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు కష్టపడి సినిమాను మంచిగా తీసుకొస్తున్నారు. అందరికీ చాలా సంతోషం సార్. చాలా వర్క్ చేశారు. మీ గురించి ఇంకా ముందు ముందు చెప్పాలి. ఈ రాటి ప్రధాన పండుగ కథానాయకుడు రవిశంకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అనంతరం నిర్మాత గారు, దర్శకుల వారితో క్లోజ్ చేస్తాం. ప్లీజ్ రవిశంకర్ గారు. స్టేజ్ కింద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అండి. అలాగే మీడియా పాత్రికేయులకు, ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పిక్చర్ తాలూకా గొప్పతనం ఒకటే ఏమిటంటే నీరాజనం అంటే 20 సంవత్సరాల కిందట ఓపెన్ అయ్యర్ గారు చేశారు. ఆ సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమా ఓన్లీ పాటలతోనే సినిమా ఆడింది. 1 year ఆడింది. ఆ పాటలతో మేము ఎంత ఇన్స్పైర్ అంటే అది చెప్పలేము. అటువంటి ఆ నీరాజనం సినిమా అవన్నీ నా దగ్గర తీసుకొచ్చి మ్యూజిక్ చేయాలంటే ఫస్ట్ నాకు భయం వేసింది. ఎందుకంటే ఓపెన్ అయ్యర్ గారు అది హిందీ మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ విధంగా సమకాలికంగా నేను ఇప్పుడు ఈ సినిమా చేసినప్పటికి నేను హిందీ సినిమాలకి నేను వెళ్ళానంటే దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే తెలుగు నుంచి దీనికి చేయగలమా లేదా అని నాకు భయం వేసింది. నీరాజనం అనేసరికి చాలా పెద్ద గొప్ప హిట్ ఇచ్చారు ఓపెన్ అయ్యర్ గారు. దాన్ని ఢీ కొట్టాలి అప్పుడు. అది కాకుండా ఈ సినిమాలోని సాంగ్స్కు బాగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సబ్యసాచి.
ఈజ్ ఏ బిగ్ హీరో, ఈజ్ ఏ నాట్ ఏ చిన్న హీరో. ఇప్పుడు తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కానీ ఆయన అభినయం, ఆయన గొప్పతనం ఎంత సాఫ్ట్, ఎంత మంచి క్యారెక్టర్ అంటే దట్ ఈజ్ బిగ్ గ్రేట్ థింగ్. దట్స్ వై ఒకసారి అందరూ సభ్యచార్జికి చప్పట్లు కొట్టాలి. అలాగే మగేష్, ఇంకా మగేష్ అంటే సూపర్ హీరో, నవ్వుతూ ఎంతసేపు. ఇందాక చెప్పారు కదా మన అప్పారావు గారు, అమ్మాయిలకి ఎలాగైతే ఉండాలో అలాగ ఉండే హీరో. మా సినిమాలో కూడా హీరోయిన్ ఆయన చుట్టే తిరుగుతుండేవారు అనుకుంటున్నా. సరే, తర్వాత ఇంకా మా చిత్రంలో అందరూ కూడా మన బర్నీ గారు, మరి ఎస్పెషల్లీ అందరూ చెప్తున్నారు మ్యూజిక్, అలాగే మా గొప్పగా చేసిన మా మహి గారు బ్రహ్మాండంగా ఫోటోగ్రఫీ సూపర్గా చేశారు. నాకు డిటిఎస్ మిక్సింగ్, డిఐ మిక్సింగ్ అవుతున్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి కూడా చాలా బాగా వచ్చాయండి సాంగ్స్, చాలా బాగా డిఐ వచ్చిందని ఎప్పటికప్పుడు నాకు ఫోన్లో చెప్తూ ఉండేవారు. కాబట్టి ఇంత మంచి టీం, ఇంకా దీని అంతటికీ ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు అనేక కష్టాలు పడుతూ రాత్రి పగలకుండా మిస్టర్ అవన్, ఇతను ఎన్ని కష్టాలు పడ్డాడంటే అది చెప్పలేము. రాత్రి అయితే పడుకోడు, తెల్లవారైతే పడుకోడు, ఎంతసేపు ఉదయం రాత్రి అయినా ఎప్పుడు సినిమా 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 తప్ప ఇంకొకటి లేదు. భోజనం కూడా చేయడు. భోజనం ఏంటంటే నాకు భోజనం వద్దని, నాకు సినిమా కావాలి. ఈయన్ని చూసే నిజంగా అప్పలనాయుడు గారు ఆయన కృషిని చూసి ఇంతవరకు కష్టపడి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నా దానికి అంతటికీ బ్యాకింగ్ చేస్తూ ఆయన ఇంతవరకు తీసుకొచ్చారు. దట్టు ఈ పిక్చర్లో ఇంకోటి ఏంటంటే మ్యూజిక్కి ముఖ్య కారణంగా ఈ పిక్చర్లో ఉండడానికి కారణం ఏంటంటే నీరాజనం అనేది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. ఇది మీరు స్వాతి కిరణం చూశారు, అలాగే శుభప్రదం చూశారు. మన శుభప్రదం మన ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు. ఇలాగ ఒక మ్యూజికల్ స్టోరీ అవడం వల్ల నాకు మ్యూజిక్ చేయడానికి ఇంకా ఎక్కువ స్కోర్ దొరికింది. కాబట్టి ఈ పాటలు అందరూ ఆదరించి గొప్పగా దీన్ని చేస్తారని. అలాగే నాకు ఇప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ గారితో హిందీలో ఇప్పుడు పిక్చర్స్ చేస్తూ ఉన్నాను. సర్కార్ 3 కూడా నాకు చేయమన్నారు, చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను, ఒప్పుకున్నారు ఆయన. కానీ ఎంతవరకు జర్నీ వెళ్తుందంటే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా పెద్ద సినిమా. అంత సినిమా నేను ఢీ కొట్టగాలో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. మా చిత్ర సభ్యులందరికీ, ఈరోజు విచ్చేసిన సభ్యులందరికీ, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇంకొక విషయం సార్ చెప్పడం మర్చిపోయాను, మా అప్పలనాయుడు గారు నాకు ఎంతో సహకారాన్ని ఇచ్చి నేను ముంబైలో ఉన్నా సరే శంకర్ ఇది చేయాలి అది చేయాలి అది చేయాలని చెప్పి నాకు ఇంతవరకు చేశారంటే ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, ఈ మీడియా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా నా నీరాజనం సినిమా కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు భగవంతుడి నుండి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు. నాకు 5 అమ్మలు, అంటే మా వదినలందరూ కలిసి నాకు ఒక కొడుకులా చూస్తున్నారు నన్ను అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు, అందరూ నన్ను అన్నదమ్ముల్లా చూసి ఆదరించే టెక్నీషియన్స్ అందరూ కలిసి మీరు ఉండండి, మేము చేస్తాం, మీరే భయపడొద్దు, మీరు కొత్త వచ్చిన మీరే భయపడొద్దు అని అందరూ సహకారం చేశారు. ముఖ్యంగా మన ఎందరో దర్శకులు కథలు చెప్పడానికి వచ్చారే కానీ ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పలేదు. కానీ మన వాళ్ళెవను కథ చెప్పలేదు. నా వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఒక స్టూడియో ఉంది, ఒక కో డైరెక్టర్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. నా వెనక ఇంత బ్యాక్గ్రౌండ్లో 2 హీరోలు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకొచ్చి నేను ఏదో సినిమా చేస్తానని చెప్పారు కానీ కథ చెప్పలేదు. డైరెక్టర్ గారికి ఇప్పుడు కూడా నీకు కథ కూడా ఆలకించలేదు ఇప్పటికీ. అంటే అలాంటి డైరెక్టర్ గారు ఏంటంటే చాలామంది నాకు ఇంచుమించు ఒక 50 మంది డైరెక్టర్లు చూస్తాను కథలు పట్టుకొని వచ్చాను. కానీ కథ నచ్చింది కానీ కథ తీసుకుంటాం కానీ దాన్ని బయటికి తీయడం ఎలాగానే ఆలోచించి మంచి ఆలోచన ఉన్న టైంలో మన అవినాష్ గారు నాకు పరిచయం అయ్యి, సార్ ఎలాగండి ఒరియాలోనే తీస్తాం, తమిళ్లో తీస్తాం, తెలుగులో తీస్తాం, ఆయన ఒరియా సూపర్ స్టారు, ఈయన తమిళ్లో స్టారు, మన ఇద్దరం తెలుగు స్టార్లవి, మీకెందుకండి, మీరు నన్ను నమ్మండి అనే ఒక ముక్క చెప్పారు.
సరే సార్ ఇంకా మిమ్మల్ని నమ్మే మేము పెట్టుబడి పెడుతున్నాం, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసాను. నేను హైదరాబాద్ వచ్చాక ఒక మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారిని పరిచయం చేశారు. ఆయన కూడా చెప్పారన్నమాట, సార్ మీది మంచి సక్సెస్ అయిన సినిమా, మంచి పేరు పెట్టారు, కానీ నా మీద వదలండి, నేనంతా చూసుకుంటాను, మీకు మా పాటలతో మీ సినిమాని ఆడిస్తాను అని మాకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఒరియా సూపర్ స్టార్ మన సవ్యసాచి గారు పరిచయం అయ్యారు. అయితే ఆయనకి మనకి లాంగ్వేజ్ ఇబ్బంది వస్తుంది. ఆయన ఒరియాలో మాట్లాడారు, నేను తెలుగులో మాట్లాడాను. తెలుగులో ఒప్పుకుంటాను కానీ నన్ను ఒరియా నేర్చుకోలేనంటే అప్పుడు ఆయన ఒక తెలుగు టీచర్ని తీసుకొచ్చి తెలుగు నేర్చుకుంటున్నాడు. అలాగే మహేష్తో కొద్ది 10 రోజులే మాకు షూట్లో ఉండి పరిచయం తక్కువనా, కానీ మేమంటే చాలా అభిమానంగా, చాలా గౌరవంగా, ఇద్దరం చాలా ఇష్టంగా, ఎందుకంటే ఇద్దరం ఒకే పేటలో తినడానికి కూడా మేము చాలా సార్లు సభిచాచి గారు కానీ మన మహేష్ గారు మీ ముగ్గురు కూడా ఒకే పేటలో కూడా భోజనం చేసేవాళ్ళు. సినిమా దీని ఇలా భోజనం చేస్తూ వచ్చి నమస్తే సార్ అని పొజిషన్ కానీ వచ్చి నా ప్లేట్లో తీసుకొని తినేవారు. అంటే అంత మంచి హీరోలు నాకు దొరకడం చాలా అదృష్టం. అలాగని ఈ సినిమాకి చాలా కష్టపడిన కో డైరెక్టర్ గారు, మన బన్నీ గారు, ముఖ్యంగా నాయుడు గారు, రవి గారు, నరసింహ గారు, శ్రీధర్ రాజా గారు, సంతోష్, యూనిట్ అంతా రావాలి. నాగేశ్వరరావు గారు అండి వచ్చారు సార్. ఇప్పుడు తెలుగు టీచర్ ఎవరెవరని చూస్తున్నారు, ఈయనండి తెలుగు టీచర్ గారు. ఈ సినిమాలో నాకు ఎన్నో తప్పులు ఏమైనా జరిగితే మీరు అందరూ నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబు గారు మీరు కేక కాంతం అవుతుంది ప్లీజ్. జోగినాయుడు గారు మన మీద జోగినాయుడు గారు రావాలి, మా మేనేజర్ గారు, అలాగే మా గణేష్ గారు ఫ్రమ్ వైజాగ్ మేనేజర్ వారు కూడా. ఓకే, ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులకి, పెద్దలకి, ముఖ్యంగా నాకు ఇష్టమైన నా మీడియా మిత్రులకి, ఎందుకంటే నాకు 20 years బ్యాక్ వాళ్ళతో బాగా నాకు అనుబంధం ఎక్కువ. హలో, అందరికీ ఆశీర్వదించడానికి వచ్చిన నా ఫ్రెండ్స్ చాలా దూరం నుండి వచ్చారండి, యూఎస్ నుండి అండ్ ఒరిస్సా నుండి, నా ఊరు అనకాపల్లి నుండి వచ్చిన నా మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు తెలుపుతూ, నీరాజనం ఈ కథని నేను 3 సంవత్సరాల నుండి చేసుకున్నానండి. ఈ కథతో మాకు అన్నయ్య మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయనతో 3 సంవత్సరాల నుండి డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ మార్చుకుంటున్నాను, డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ మ్యూజిక్ మీద సినిమా తీయాలి, కానీ ఇప్పుడున్న ట్రెండ్తో తీయాలి, లేదంటే ఇబ్బంది పడతాం. ఆ విధంగా ఇటు అటు నేను వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఆ కథని ఇది అది మొత్తానికి ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళానండి. ఇలా నువ్వు చెప్పేది అసలు నమ్మకం కావట్లేదు, ఏం జాతకం మళ్ళీ అంటావు ఆడంటావు, ఎంత అయ్యే పనేనా? సరే సార్, మీకు నమ్మకం ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. బట్ నేను అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరికి నేను ఒక 1 year బిఫోర్ వెళ్ళాను అన్నమాట కార్తీక్కి, మా అప్పలాంటి గారి దగ్గరికి. 1 year బిఫోర్ వెళ్ళి, సార్ ఇది సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అండి ప్లాన్ అంటే, నేను చూస్తాను బాబు, ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, ఒకసారి ఆలోచిస్తాను అన్నారు. సార్ ఒకసారి ఆలోచించే ముందు నేను ఒక మాట చెప్తాను సార్, సినిమా చెయ్యండి చేయకపోండి, కానీ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావద్దండి, దయించి రావద్దండి. ఎందుకంటే అవి నమ్మశక్యమైన కాదు. ఆ 10 లక్షలు ఇంట్లో పెట్టుకుంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లోనేమో హుండీలు వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. కరెక్ట్ అయిన బడ్జెట్తో ఒక మంచి
ఆర్టిస్టులతోని ఒక సినిమా చేసి మనకి మనం సేఫ్గా ఉంటూ ఈవెన్ నేనైనా సరే ఒక దర్శకుడిగా నేను రావాలనుకుంటున్నాను. ఒక మంచి మహాలక్ష్మి మూవీస్ అంటేనే మంచి బ్యానర్గా మీరు పెద్ద నిర్మాత అవ్వాలనుకుంటున్నారు. ఇలాగా మా అన్నయ్య కోఆపరేషన్తో ఎన్ని చెప్పినా చూద్దాం అన్నారు. లాస్ట్ 1 year తర్వాత ఏం మరి ఇలాగే నా ప్రయాణంలో ఎలాగ జరిగిందో ఆ మహాలక్ష్మి తల్లి ఆ మూవీస్ బ్యానర్ అంటే తన ఇదో నా అదృష్టమో తెలియదు కానీ మళ్ళీ 1.5 year తర్వాత కలిసాం. ఈసారి సక్సెస్ అండి. ఇంక వెనక్కి చూడలేదు. తను అన్నట్టు నేను కథ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, ఫిక్స్ అయిపోయాం. అప్పుడు నా మీద ఒక నమ్మకంతో ప్రతి పైసా కూడా నాకే ఇచ్చారండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ప్రతి పైసా చాలామంది ఒక క్యాషియరు, ఒక మేనేజరు, లేకపోతే ఇది అది సమ్